యోగి అయితే మొహమాట పడట్లేదు. తప్పు చేసిన చోట వదిలిపెట్టట్లేదు. ఇప్పటికి దాదాపుగా 36,000 కేసులు పెట్టాడు. భూముల ఆక్రమణ కావచ్చు, అరాచకాలు కావచ్చు, దుర్మార్గాలు కావచ్చు, హింసకి కావచ్చు ఇట్లాంటి. అట్లాగే 1000కి పైగా ఎన్‌కౌంటర్‌లు జరిగినాయి తన జమానాలో. ఎవడైతే అత్యాచారాలు చేసేవాడు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళు ఇప్పుడు జైళ్ళల్లో అన్నా ఉన్నారు. లేదా కాళ్ళిరిగినో, ఒళ్ళిరిగినో కదలలేక నడవలేని పరిస్థితులలో కొంపల్లో పడున్నారు. అట్లాంటి యోగి ఇదే సందర్భంలో ఏదైతే సంబాల్ లాంటి ఉదంతాలు చూసాం చాలా స్ట్రాంగ్గా. ఇప్పుడు అక్రమంగా కల్కీధామ్ టెంపుల్ దగ్గర కావాలని చెప్పి అక్రమంగా కట్టించినటువంటి మాస్క్ ఇది కట్టిన తర్వాతనే కట్టుకొచ్చారన్నమాట మసీదుని. ఆ విషయంలో సంబాల్లో ఇప్పుడు తొలగించమని ఆదేశాలు ఇచ్చారు. అంటే కావాలని చెప్పి గుడికి అడ్డంగా మసీదు కట్టేస్తారనమాట. వాటిని తొలగించమని ఆదేశాలు ఇచ్చారు.